ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 9th January 2025 థర్స్డే, గురువారం సాయంత్రం 5 సమయం. తొక్కిసలాట తోపులాట. మొన్నటి వరకు ఆ పుష్ప సినిమా తొక్కులాట తోపులాట ఏదో జరిగింది. ఇప్పుడేమో అదేదో గేమ్ చేంజర్ అంట, డైరెక్టర్ శంకర్ అంట. ఆ సినిమా చూడకపోతే మా ప్రాణాలు నిలవదు అన్నట్టుగా జనాలు మళ్ళీ అక్కడేదో తొక్కిసలాట జరిగిందంట. తత్ఫలితం 2-3 చనిపోవడం. అలాగే ఒక అన్య దేవాలయం, అదే వాళ్ళు ఏడుకొండలు, అక్కడ మొన్న అంటే జనవరి 8వ తారీఖు 7వ తారీఖు కానీ తొక్కిసలాట, విపరీతమైన తొక్కిసలాటలో 6-7 చనిపోయారంట. తొక్కిసలాట ఎందుకండి? ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రశాంతతే వేరు. కానీ విసుగు వస్తుంది, చిరాకేస్తుంది. ఇంతసేపు మరి అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయన ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఇది ఎవరు పట్టించుకుంటున్నారు? ఫిల్టర్ చేస్తే 1000 మందిలో ఒక 10 మంది పట్టించుకుంటారు. నేను నూనెకి మీసాల వయసు ఉన్నప్పుడు సినిమాలకి వెళ్ళేవాడిని. ఆ రోజు సీనియర్ ఎన్టీ రామారావు గారి సినిమాలు, ఎంజి రామచంద్రన్ గారి సినిమాలు, దేవానంద్ సినిమాలు వచ్చిందంటే ఆ రోజుల్లో మార్నింగ్ షో ఉండేది. ఉదయం 9:30కి సినిమా ప్రారంభం అంటే నేను 9:15కే బుకింగ్లో వెళ్ళి కూర్చునేవాడిని. ఏది టికెట్ నాకు ముందు రావాలని. ఆ ఎంజి రామచంద్రన్ లేడు, ఆ ఎన్టీ రామారావు లేడు, దేవానంద్ లేడు. కనబడ్డవన్నీ అదృశ్యం. కనబడుతున్నాయే, ఆ బిల్డింగే కావచ్చు, కొండే కావచ్చు, నది కావచ్చు, అవన్నీ అదృశ్యమైపోతాయి. అదృశ్యమైనవి అంటే దేవుడు ఆత్మ కనుక దేవుడిని ఏ క్యాలెండర్లో పెట్టకూడదు, ఎలాంటి బొమ్మల్ని పెట్టి మొక్కకూడదు. వాక్యం చెప్తుంది దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. నిత్య జీవమై ఉన్న శాశ్వతుడైన దేవునితో గడపటానికి జనాలకి ఇంట్రెస్ట్ తక్కువ. కానీ అశాశ్వతమైన సినిమాల గురించి, దేవుడు ఎక్కడున్నాడండి? మనలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మరి ఎక్కడో తిరుపతి కొండలో వెళ్ళి 6 తొక్కిసలాట్లో చనిపోయారు. ప్రశాంతంగా నువ్వు ఉన్న చోటే ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ప్రార్థన చేసుకోవాలని వాక్యం చెప్తుంది. ఎన్ని చెప్పినా కానీ ఇప్పుడు ఈ రోజులు ఎలాంటిదంటే గోలగా గుంపుగా రోజులు గడిచిపోతుంది. ఆయన రాకడ మాత్రం సమీపంగా ఉంది, చాలా దగ్గరలో ఉంది. అవి ఆ రాకడ లోపుగా ఇలాంటివంతా శాంపిల్స్ జరుగుతూనే ఉంటుంది. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.